బయోఫ్లోక్ అంటే ఏమిటి? ఈ బయోఫ్లోక్ టెక్నాలజీ ద్వారా చేపలను, రొయ్యలను పెంచడం వల్ల కలిగే ఉపయోగాలేంటి? అలాగే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇట్లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. అసలు బయోఫ్లోక్ అంటే రొయ్యలకు మరియు చేపలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల సమూహాన్నే బయోఫ్లోక్ అంటాం. ఈ సమూహంలో హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా, ఆల్గే, సంగి, సిలియాటిస్, ఫ్లాజెల్లేటిస్, రోటిఫైర్స్, నెమటోడ్స్, మెటాజోన్స్, డైట్రిట్స్ మొదలగు అనేక రకాల సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఇవన్నింటి సమూహాన్నే మనం బయోఫ్లోక్గా వ్యవహరిస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా 1970లో ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ ద సీ, ఓషియానిక్ సెంటర్ ఆఫ్ పసిఫిక్ ఈ సంస్థల్లో పరిశోధనలో బయోఫ్లోక్ టెక్నాలజీని ఉపయోగించి టైగర్ రొయ్యలను, వనామీ రొయ్యలను సాగు చేయడం జరిగింది. అలాగే 1980, 1990ల మధ్య ఇజ్రాయెల్, యూఎస్ఏల్లో కూడా ఈ బయోఫ్లోక్ టెక్నాలజీని ఉపయోగించి తిలాపియా, ఎల్ వనామీ రొయ్యలను సాగు చేయడం చేశారు. అసలు బయోఫ్లోక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ బయోఫ్లోక్లో ఉన్న ఉపయోగకరమైన బ్యాక్టీరియా సమూహం సేంద్రియ కార్బన్ మరియు నైట్రోజన్లను ఉపయోగించుకుని విషపూరితమైనటువంటి అమ్మోనియాను తొలగించడం ద్వారా జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పక్కనే ఉన్న పిక్చర్లో మనం చూడొచ్చు, మేత వేసిన తర్వాత కొంత మేత వేస్టేజ్ అనేది అవుతూ ఉంటుంది చెరువుల్లో. ఈ అన్‌ఈటెన్ ఫుడ్ ఏదైతే ఉందో దీని నుంచి, అలాగే రొయ్యలు, చేపల నుంచి వచ్చే ఫీకల్ మ్యాటర్ వ్యర్థాల నుంచి అమ్మోనియా అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ అమ్మోనియా అనేది విషపూరితమైనది, మనందరికీ తెలిసిన విషయం. ఈ విషపూరితమైన అమ్మోనియాని బ్యాక్టీరియా ఉపయోగించుకోవడానికి దీనికి కార్బోహైడ్రేట్స్ అనేవి అవసరం అవుతుంటాయి. మనం బయట నుంచి పిండి పదార్థాన్ని యాడ్ చేస్తే అప్పుడు ఈ బ్యాక్టీరియా పనిచేసి ఈ విషపూరితమైన అమ్మోనియాను ఉపయోగపడే జీవ పదార్థంగా మారుస్తుంది. ఈ జీవ పదార్థాన్నే మనం బయోఫ్లోక్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా ఈ జీవ పదార్థంలో అనేక రకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఇలా మనం బయట నుంచి ఈ షుగర్, కార్బన్ యాడ్ చేసే కొలది ఈ బయోఫ్లోక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏదైతే వ్యర్థాలు అనేవి ఉన్నాయో ఈ వ్యర్థాల నుంచి విషవాయువులు రాకుండా ఈ బయోఫ్లోక్ అనేది వాటిని మంచి ఆహారంగా సూక్ష్మజీవులుగా తయారు చేస్తుంది. ఈ సూక్ష్మజీవులను మళ్ళీ ఈ రొయ్యలు, చేపలు అనేవి ఆహారంగా తీసుకుంటాయి. ఇక్కడ మైక్రోబయల్ ప్రోటీన్ అంటే సూక్ష్మజీవులు అనమాట. ఈ సూక్ష్మజీవులు తయారవుతూ ఉంటాయి. వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఫ్లాక్ పెరుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఫ్లాక్ని చేపలు, రొయ్యలు అనేవి ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా బయోఫ్లోక్ టెక్నాలజీలో వ్యర్థాలు మళ్ళీ ఉపయుక్తకరమైన ఆహారంగా మారడమే ఈ బయోఫ్లోక్ టెక్నాలజీ యొక్క విశిష్టత. ఈ బయోఫ్లోక్తో ఉపయోగాలు, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అన్నది ఒకసారి చూస్తే, ఇందులో మొదటిగా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులను తగ్గిస్తుంది. ఈ బయోఫ్లోక్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఇది అమ్మోనియా, హైడ్రోజన్ల ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీటి నాణ్యత అనేది మెరుగుపడుతుంది. ఇక రెండో పాయింట్కి వచ్చేసరికి బయోఫ్లోక్ని రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయని చెప్పుకున్నాం. తద్వారా రొయ్యలకు సహజ సిద్ధమైన ఆహారం లభిస్తుంది. అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. 30-40% వరకు మేత ఖర్చులు కూడా తగ్గుతాయి. దాని ద్వారా మనం మంచి ఎఫ్‌సిఆర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మూడో పాయింట్కి వచ్చేసరికి మనకి తెలుసు, విబ్రియో బ్యాక్టీరియా వల్ల అనేక రకాలైన వ్యాధులు అనేవి ఈ రొయ్యల సాగులో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి విబ్రియో బ్యాక్టీరియాని హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా
నిలువరిస్తుందనమాట. అది ఎలా అంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా ఈ విబ్రియోసిస్‌తో పోటీ పడుతూ వాటి సంఖ్యను పెంచుకునే కొద్దీ ఈ విబ్రియో బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. మనం బయట నుంచి కార్బన్ సోర్స్ అందించే కొలది ఈ హెటెరోట్రోఫిక్ సంఖ్య క్రమేపీ పెరుగుతూ అది విబ్రియో బ్యాక్టీరియాతో పోటీ పడుతూ ఉంటుంది. తద్వారా విబ్రియో బ్యాక్టీరియా సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటుంది. మనకి బ్యాక్టీరియా లోడ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అందువల్ల మనం కల్చర్‌లో ఎప్పుడూ ఈ బయోఫ్లోక్‌లో కార్బన్ సోర్స్ అందిస్తూ ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్‌ని కూడా తరచూ ఉపయోగిస్తూ ఉండాలి. ఫోర్త్ పాయింట్‌కొచ్చేసరికి జీర్ణక్రియను మెరుగుపరిచే బ్యాక్టీరియా ఈ బయోఫ్లోక్‌లో అధికంగా ఉండడం వల్ల ఈ బయోఫ్లోక్‌ని ఆహారంగా తీసుకున్న రొయ్యల్లో ఈ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి దానికి ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఈ బయోఫ్లాక్‌లో ఉన్నటువంటి రొయ్యల్లో మనం వైట్ గట్, వైట్ ఫీకల్ మ్యాటర్ వంటి వ్యాధులను సాధారణంగా చూడలేం. ఐదో పాయింట్‌కొచ్చేసరికి ఇండోర్ సిస్టమ్‌లో చేసే బయోఫ్లోక్‌లో అధిక సాంద్రతలో రొయ్యలను పెంచడం ద్వారా మనం అనేక లాభాలను పొందడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆరో పాయింట్, సాధారణ కల్చర్‌లో పీహెచ్‌లో హెచ్చుతగ్గులనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. తద్వారా రొయ్యలు స్ట్రెస్‌కి గురవ్వడానికి అవకాశం ఉంది. కానీ బయోఫ్లోక్ కల్చర్‌లో అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి పూర్తి స్థాయిలో కంట్రోల్‌లో ఉండడం వల్ల ఇక్కడ పీహెచ్‌లో హెచ్చుతగ్గులనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ బయోఫ్లోక్ టెక్నాలజీలో నీటి మార్పిడిని చాలా తక్కువ స్థాయిలో చేస్తూ మనం కల్చర్ కొనసాగించవచ్చు. దీనివల్ల నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా మనం ఈ బయోఫ్లోక్ టెక్నాలజీ ద్వారా కల్చర్ అనేది సాగించవచ్చు. మరి అలాగే బయోఫ్లోక్‌లో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిగా ఈ ఈ ఫార్మ్ డిజైన్ అనేది సాధారణ కల్చర్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. బయోఫ్లోక్ టెక్నాలజీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా సిమెంట్ ట్యాంకుల్లో గానీ, పాండ్ లైనర్ హెచ్‌డిపి లైనర్‌ని గానీ ఉపయోగించాల్సి ఉంటది. ఇది డిజైన్‌లో మార్పుల వల్ల కొంత ఖర్చు అనేది అధికంగా ఉంటుంది ప్రారంభంలో. రెండవది రైతులకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా అవసరం అవుతుంది. ఈ వాటర్ పారామీటర్స్ గానీ, మేతకు సంబంధించిన విషయాల్లో మామూలు కల్చర్‌తో పోలిస్తే ఈ బయోఫ్లోక్ టెక్నాలజీలో కొంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది రైతులకి తప్పనిసరి అవుతుంది. మూడో పాయింట్, రొయ్యలు, చేపలతో పాటు ఈ బయోఫ్లోక్ కూడా ఆక్సిజన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. బయోఫ్లోక్ అనేది సూక్ష్మజీవుల సమూహం అని చెప్పుకున్నాం కాబట్టి వీటికి కూడా ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉంటుంది. సో రొయ్యలు మరియు ఈ ఫ్లాక్‌కి కూడా ఆక్సిజన్ అవసరం అవ్వడం వల్ల మనం ఎక్కువ స్థాయిలో ఏరియేటర్స్ లేదా బ్లోయర్స్ అనేది ఉపయోగించాల్సి ఉంటది. తద్వారా కరెంటు బిల్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తదుపరి సీడ్ విడిచిపెట్టడానికి కనీసం 10 రోజుల ముందే ఈ బయోఫ్లాక్‌ను ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 10 రోజుల ముందు నుంచే ఈ చెరువు నీటిలో, పాండ్ వాటర్‌లో మన ఫ్లోకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని ఫ్లోక్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటది. అంటే ప్రారంభంలో 10 రోజుల కాల వ్యవధి అనేది అదనంగా అవసరం అవుతుంది ఈ బయోఫ్లోక్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల. ఇవన్నీ లిమిటేషన్స్‌గా ఉన్నప్పటికీ ఈ బయోఫ్లోక్ టెక్నాలజీలో కల్చర్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సాహితీ ఆక్వా వాట్సాప్ గ్రూప్ లింకులున్నాయి. అందులో ఏదో లింక్‌పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే సాహితీ ఆక్వా ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్‌ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి.